Good morning. Welcome to your favorite one and only reality market trend show, Vaishnavi Infracon Real Estate Guru. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రామ్ లోకి వెంటనే లాగిన్ అయిపోదాం. ఆహా, తెలంగాణలో ఎక్కడ చూసినా రైతుల్లో సంతోషం కనిపిస్తుంది. పంట పెట్టుబడి చేతికి అందుతుంటే ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు దర్శనమిస్తున్నాయి. ఎవరి నోట విన్నా కేసీఆర్ని మించి రైతు బంధు ప్రపంచంలో ఎవ్వరూ లేరని ముక్త కంఠంతో చెబుతున్నారు. స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుంచి రైతులు ఎదుర్కొనే వాస్తవిక సమస్యకు సిసలైన పరిష్కారం చూపెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని గర్వంగా తెలంగాణ రైతాంగం చెబుతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నిర్మాణ రంగం అభివృద్ధికి బాటలు వేసిన ఆయన ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి రైతులో ఆనందాన్ని కళ్ళారా చూస్తున్నారు. తమకి కూడా కేసీఆర్ వంటి నాయకుడుంటే తమ కష్టాలన్నీ తీరిపోతాయని భారతదేశంలోని రైతులందరూ భావిస్తున్నారు. మరి తెలంగాణ రైతాంగాన్ని విశేషంగా ఆదుకున్న సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు చెబుతుంది వైష్ణవి ఇన్ఫ్రాకాన్ రియల్ ఎస్టేట్ గురు. సహ సమర్పణ ఆర్క్ గ్రూప్, ఇంద్రసేన రెడ్డిస్ గిరిధారి హోమ్స్, tsnews.tv, క్లిప్పర్ న్యూస్, S&S గ్రీన్ ప్రాజెక్ట్స్. ఫైవ్ స్టార్ తరహా సదుపాయాల్ని అందుబాటు ధరలో అందించడం ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా చెప్పండి. ఒకవైపు నగరానికి చేరువలో, మరోవైపు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి సమీపంలో ఇలాంటి ప్రాజెక్టును చేపట్టడం డెవలపర్లకు అయ్యే పనేనా చెప్పండి. కానీ గిరిధారి హోమ్స్ మాత్రం ఇది సాధ్యమేనని నిరూపించింది. నగరంలోనే ప్రప్రథమంగా థీమ్ బేస్డ్ ప్రాజెక్ట్ అయిన అవిజ్ఞను నిర్ణీత గడువులోపే పూర్తి చేసింది. అంతేకాదు ఆయా ప్రాజెక్టును బయ్యర్లకు అందజేసే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కొనుగోలుదారులు, వారి బంధుమిత్రులు విశేషంగా ఆకర్షించిందో ప్రాంతం, అదే అందులోని ఎంట్రన్స్ ఏరియా. బండ్లగూడలో బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ఆవిష్కృతమైంది. ఆ నిర్మాణం ముందు నుంచి ఎవరైనా వెళ్తే చాలు తప్పనిసరిగా ఆ ప్రాజెక్టుతో సెల్ఫీ దిగాల్సిందే. ఆ నిర్మాణాన్ని పిల్లలు చూస్తే చాలు అందులోకి వెళ్లి ఫ్లాట్ కొనాల్సిందే. సినిమా హీరో హీరోయిన్లు సైతం ఆ ప్రాజెక్టు ముందు నుంచి వెళితే చాలు తప్పకుండా లోనికి వెళ్లి ప్రాజెక్టును కళ్లప్పగించి చూడాల్సిందే. హైదరాబాద్ లో సాధారణ ప్రజల్ని సైతం విశేషంగా ఆకర్షిస్తూ ఒక ల్యాండ్ మార్క్ కట్టడాన్ని కొనుగోలుదారులకు అందజేసిన ఘనత ఇంద్రసేనారెడ్డిస్ గిరిధారి హోమ్స్ కే దక్కుతుంది. ఇంద్రసేనారెడ్డిస్ గిరిధారి హోమ్స్ కే దక్కుతుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ అవిజ్ఞ. అందులో కొన్నవారితో వచ్చిన బంధుమిత్రులు గిరిధారి హోమ్స్ తదుపరి ప్రాజెక్టులో ఫ్లాట్ కొన్నారు అంటే అవిజ్ఞ వారికి ఎంత బాగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. సింగపూర్ లోని ఓ హోటల్లో 50 అంతస్తుల ఎత్తులో ఇన్ఫినిటీ పూల్ ని చూసిన గిరిధారి హోమ్స్ అధినేత ఇంద్రసేనారెడ్డి గారు హైదరాబాద్ లో కూడా అలాంటి ఇన్ఫినిటీ పూల్ ని అందించాలనుకున్నారు. కాకపోతే గిరిధారి హోమ్స్ సంస్థ విజన్ ప్రకారం 5 స్టార్ సదుపాయాలను అందుబాటు ధరలో బయ్యర్లకు అందించాలన్న నిర్ణయానికి వచ్చారు. హైదరాబాద్ లోనే ఫస్ట్ టైం థీమ్ బేస్డ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించి బండ్లగూడలోని అవిజ్ఞ ప్రాజెక్ట్ లో ఇన్ఫినిటీ పూల్ కాన్సెప్ట్ కు శ్రీకారం చుట్టారు. అయితే ఆయన ఊహించిన దానికంటే మెరుగ్గా ఇన్ఫినిటీ పూల్ ఆవిష్కృతమైంది. దీంతో బయ్యర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇంతకీ అవిజ్ఞలో ప్రతి ఒక్కరికి నచ్చిందేమిటో తెలుసా? షిప్ ఆకారంలో గల ఇన్ఫినిటీ పూల్. ప్రాజెక్టు ఆవరణలో దాదాపు 4 అంతస్తుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఈ ఇన్ఫినిటీ పూల్ లగ్జరీ ఎమ్యూనిటీస్ కి సరికొత్త నిర్వచనాన్ని ఇస్తోంది. హైదరాబాద్ లోనే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ లో ఇన్ఫినిటీ పూల్ ను ఆవిష్కరించిన అవిజ్ఞ ప్రాజెక్ట్ లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న వారు ఎలా ఫీల్ అవుతున్నారో ఇప్పుడు చూద్దాం. I should say a proud member of Giridhari family. We started house hunting in Hyderabad. కుక్కట్పల్లి నుంచి అన్ని ఏరియాస్ చూసాం మేము.
Finally, we landed up here. Me and my wife, her name is Rupa. We landed up here. So we somehow liked Giridhari as a family. ఎందుకంటే the approach వాళ్ళు ఇచ్చింది కానీ చాలా చాలా ఇంక్లూజివ్గా అనిపించింది. ఒకటే అది ప్లస్ వీ సమ్టైమ్ బాట్ అరౌండ్ సెప్టెంబర్ మంత్ లాస్ట్ ఇయర్ 2017 సెప్టెంబర్లో కొన్నాం. దే హ్యాండెడ్ ఓవర్ విత్ ఇన్ ద అగ్రీడ్ టైమ్. ఇంద్రసేన రెడ్డి గారు చాలా గొప్ప విజన్ ఉన్న లీడర్ ఆయన. సో ఆయన ఫస్ట్ ఇంత కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇంత అందంగా కనిపిస్తుంది. దీన్ని అంతా ఆయన విజువల్ చేసి ఇది కన్స్ట్రక్షన్ కన్నా ముందు బేస్మెంట్ మొదలు పెట్టడానికి ముందే ఇంత విజన్తో ఆయన మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఆయన ఒక ఊహాజనికంగా ఉన్నదాన్ని రియాలిటీకి ఎలా తీసుకొస్తారో అని చెప్పి ఫస్ట్లో చాలా అనుకున్నాం. కానీ ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి ఇలా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వస్తున్న తర్వాత వీఆర్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ గిరిధారి ఫ్యామిలీ. బోట్ కావాలి, ఇంకా ఇల్లు కావాలి. స్విమ్మింగ్ పూల్. యూ లైక్ ద స్విమ్మింగ్ పూల్? ఎస్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ హియర్? ఎస్. I am from a part of this Giridhari Homes. I like this clubhouse and the swimming pool, play area, and the library very much. I gone through the previous projects of Giridhari Homes like Isola, Executive Park and all those things. I'm very much impressed with their construction or quality of the work and their commitment in time delivery and everything. And this location is also very good location compared to other areas. Why? Because the density is very less here, and one more thing is a very connected place to all over the city. It's around 10 to 12 kilometers from the Mehdipatnam airport, Gachbauli, as well as the 13 kilometers from here to Koti. So it's a very connected place and lot of things are there. Here international schools are there. Very near to besides the time school is there. 5-స్టార్ సదుపాయాల్ని నామమాత్రపు ధరకే అందరికీ అందుబాటు స్థలంలో అందించాలన్న మహోన్నతమైన లక్ష్యాన్ని హైదరాబాద్కు చెందిన గిరిధారి హోమ్స్ నిర్దేశించుకుంది. ఈ క్రమంలో సొంతింటి కలను భాగ్యనగర వాసులు ఆస్వాదించాలని నిత్యం తాపత్రయపడుతోంది. అందుకే ప్రపంచంలోనే సాక్షాత్కరించే నిర్మాణ పోకడల్ని మన భాగ్యనగరంలో మధ్యతరగతి ప్రజానికానికి అందజేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే పశ్చిమ హైదరాబాద్లో ప్రప్రథమంగా థీమ్ బేస్డ్ ప్రాజెక్ట్ అయిన అవిఘ్నను ఆరంభించింది. ఇందులో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారంతా ఎంతో హ్యాపీగా ఉన్నారు. కారణం వారు ఊహించిన దానికంటే ఎంతో మెరుగ్గా గిరిధారి హోమ్స్ ప్రాజెక్టును నిర్మించింది. అవిఘ్న ప్రాజెక్టును బయ్యర్లకు అందజేస్తున్న సందర్భంగా తన అనుభవాల్ని ఎన్టీవీ రియల్ ఎస్టేట్ గురుతో పంచుకున్నారు గిరిధారి హోమ్స్ ఎండి ఇంద్రసేనారెడ్డి గారు. మరి ఆయన ఏం చెబుతున్నారో ఆయన మాటల్లోనే చూసేద్దాం. గిరిధారి హోమ్స్ ఇక్కడ నేను నాతో పాటు మా ఎంటైర్ టీం నిద్ర లేవడం వెనుక ఒక కోర్ పర్పస్ దాగి ఉందండి. ఆ కోర్ పర్పస్ ఏంటంటే టు షిఫ్ట్ పారాడైమ్స్ ఆఫ్ పీపుల్ బై ఫుల్ఫిల్లింగ్ దేర్ 5-స్టార్ లివింగ్ డ్రీమ్స్ విత్ అవర్ హ్యాపీ అండ్ హెల్దీ కమ్యూనిటీస్ విత్ ఇన్ దేర్ రీచ్. అంటే వరల్డ్లో ఉన్న 5-స్టార్ లివింగ్ని అంటే వాళ్ళ జేబుకు దగ్గరగా అండ్ సిటీకి దగ్గరగా తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ప్రతిరోజు నిద్ర లేవడం అనేది జరుగుతుంది. ఆ ఆలోచనలో భాగంగా అసలు 5-స్టార్ లివింగ్ అంటే ఏంటిది అనేది మేము వరల్డ్ వైడ్గా చూస్తూ ఉంటే అదేంటంటే మెరీనా శాండ్ బే సింగపూర్ అండి. ఆ హోటల్ని ఒకసారి అంటే ఆ స్ట్రక్చర్ని ఒకసారి చూడగానే హెడ్ టర్నింగ్ అండ్ షాకింగ్ స్ట్రక్చర్ అండి అది. ఆ స్ట్రక్చర్ని చూడగానే ఓకే 5-స్టార్ లివింగ్ డ్రీమ్స్ అంటే ఇలా ఉంటాయేమో మనసులో అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని అలా అంటే అలా మీన్స్ అంత పెద్ద ప్రాజెక్ట్ కాదు ఇది. అంటే ఇక్కడ బండ్లగూడ జాగీర్లో అందరికీ అందుబాటు ధరలో తీసుకురావాలనే ఉద్దేశంతో మా వంతు మా ప్రయత్నాలు మేము చేసి మన ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుతూ ఉంటే 55 ఫీట్ ఓపెనింగ్, అది 45 ఫీట్ హైట్లో. దానిపైన ఒక బ్యాంక్వెట్ హాల్, ఆ బ్యాంక్వెట్ హాల్ పైన ఇన్ఫినిటీ పూల్ అండి, 55 ఫీట్ లెంత్ ఇన్ఫినిటీ పూల్ అండి. అంటే ఆ పూల్లో కానీ మనం ఒకసారి దిగితే మొత్తం ప్రపంచం మొత్తం మన కింద ఉన్నట్టు, మన కాళ్ళ కింద ఉన్న ఉద్దేశంతో ఆ ఎక్స్పీరియన్స్ను మా కస్టమర్స్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది. ఇందులో ఏర్పాటు చేసిన ఇన్ఫినిటీ పూల్లో మోడర్న్ జిమ్, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, ప్లే స్కూల్, స్పా వంటి అనేక మోడర్న్ ఎమ్యూనిటీస్ కి స్థానం కల్పించింది. పైగా ప్రాజెక్టులో ప్రత్యేకంగా లైటింగ్ కోసం అమితంగా కృషి చేసింది. ప్రాజెక్టు మధ్యలో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్స్ కి కనువిందు చేసేలా లైటింగ్ ను అమర్చింది. దీంతో అవిఘ్న ప్రాజెక్టును చూసి బయ్యర్లు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
1989లో హైదరాబాద్ నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన ఆర్క్ గ్రూప్ మార్కెట్ గమనాన్ని పక్కాగా అంచనా వేస్తూ కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టుగా హైదరాబాద్ మరియు బెంగళూరులో 5 స్టార్ రేటెడ్ ప్రాజెక్టులను చేపట్టింది. అలాంటి విశేష అనుభవం గల ఆర్క్ గ్రూప్ తాజాగా కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీకి చేరువలో అఫోర్డబుల్ లగ్జరీ ప్రాజెక్టును ప్రారంభించింది. మరి రేటు కూడా అఫోర్డబుల్ గా ఉండడంతో బయ్యర్లు ఈ ప్రాజెక్ట్ వైపు దృష్టి సారిస్తున్నారు. ఇంతకీ అది ఏ ప్రాజెక్ట్, దాని ప్రత్యేకతలు ఏమిటో మీరు చూస్తే ఖచ్చితంగా ఇందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కూకట్పల్లి మెయిన్ రోడ్ నుంచి అంటే గాజుల రామారంలో అంటే ఉషామూలపూడి రోజులో 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక ప్రాజెక్టు ఆర్క్ హేమ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. అది 108 యూనిట్స్ ఉంది ప్రాజెక్ట్ అది. సో 1.5 acreలో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. 7 స్టోరీ బిల్డింగ్. సో ఆల్ గుడ్ ఎమ్యూనిటీస్తోని అంటే టెర్రస్లో గార్డెన్ కూడా ఒకటి ఈ ప్రాజెక్ట్లో ఒక ప్రత్యేకత. సో బెస్ట్ ఫెసిలిటీస్తోని తర్వాత బెస్ట్ క్వాలిటీతోని మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్లో ఈ ప్రాజెక్టు అందజేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. డెఫినెట్లీ టైమ్లీ కంప్లీషన్ కూడా డెఫినెట్గా ఉంటుంది. సో మా దగ్గర ఎవరు కొన్నా కానీ డెఫినెట్లీ మై ఇంటెన్షన్ ఈస్ ఎవ్రీ అసోసియేట్ మా దగ్గర ఉన్న ప్రతి అసోసియేట్స్ అంటే కస్టమర్ అనుకోండి, తర్వాత మా క్లయింట్స్ అనుకోండి, దెన్ మై సప్లయర్స్ అనుకోండి, మా స్టేక్ హోల్డర్స్, ఎవ్రీ స్టేక్ హోల్డర్ అంటే అందరూ హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో మేము చేసే ప్రతి ప్రాజెక్ట్లో అన్ని చూస్తాము. కాబట్టి డెఫినెట్గా ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాము. ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్ కానీ చూసి వాల్యూ ఫర్ మనీ ప్రాజెక్ట్ ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు లుక్ ఎట్ ద ప్రాజెక్ట్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో అంత మంచి ధరలో ఇస్తున్నాం కాబట్టి కొనుగోలు చేస్తే డెఫినెట్గా వాళ్ళకి మంచి అప్రిషియేషన్ వస్తుందని భావిస్తున్నాను. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ప్రప్రథమంగా క్రిసిల్ 5 స్టార్ రేటింగ్ అందుకున్న సంస్థ ఆర్క్ గ్రూప్. ఈ కంపెనీ తాజాగా కేపీహెచ్బి కాలనీ చేరువలో గల గాజుల రామారం సమీపంలో దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో ఆర్క్ హేమ అనే అతి సుందరమైన అఫోర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును ప్రారంభించింది. ఆర్క్ గ్రూప్ అంటేనే లగ్జరీ అని, అందుబాటు ధరలో అందజేస్తుందనే పేరుంది. ఏ ప్రాజెక్ట్ అయినా ఎమ్యూనిటీస్ కు పెద్ద పీట వేస్తుంది సంస్థ. మరి గత ప్రాజెక్టుల కంటే మెరుగైన రీతిలో ఆధునిక సదుపాయాలను ఆర్క్ హేమాలో పొందుపరుస్తుంది. ఈ ప్రాజెక్ట్ లొకేషన్, ఫ్లాట్ విస్తీర్ణం, మోడ్రన్ ఫెసిలిటీస్ గురించి తెలుసుకుంటే మీరు వెంటనే కింది డిస్ప్లే అయ్యే నెంబర్లకు కాల్ చేస్తారు. కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకొని అంటే ప్రతి ఒక్కరు అఫోర్డబిలిటీ ఉన్న ఉద్దేశంతో మాది అంటే స్టార్ట్ ఫ్రమ్ అంటే 2 bedroom హౌస్ 999 స్క్వేర్ ఫీట్ నుంచి మొదలు పెట్టుకుంటే అది 2 bedroom 200 స్క్వేర్ ఫీట్ వరకు 2 bedroom అపార్ట్మెంట్స్. అలాగే లగ్జరీ సెగ్మెంట్ చూసుకుంటే 1700 స్క్వేర్ ఫీట్ వరకు 3 bedroom అపార్ట్మెంట్స్. సో ఒక సైడు మన కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకొని తర్వాత లగ్జరీ వాళ్ళు అంటే అఫోర్డబుల్ లగ్జరీ. ఐ డోంట్ సే లగ్జరీ అంటే ఏదో కోట్ల రూపాయల ప్రాపర్టీ కాదు ఇది. సో అఫోర్డబుల్ లగ్జరీలో కూడా ఉన్న డెఫినెట్గా అందరికీ సూట్ అయ్యే విధానంగా డిజైన్ చేయడం జరిగింది. అంటే దాదాపు అంటే 1000 స్క్వేర్ ఫీట్ నుంచి మొదలు 1700 స్క్వేర్ ఫీట్ వరకు ఎవరెవరికి అంటే వారికి అఫోర్డబిలిటీ ఉందో ఆ అఫోర్డబిలిటీ ప్రకారం వారు అపార్ట్మెంట్ ని చూస్ చేసుకోవచ్చు. గ్రీన్ టెర్రస్ కాన్సెప్ట్ ని ఈ నిర్మాణంలో కొనుగోలుదారులకు మొదటిసారిగా ఆర్క్ సంస్థ ప్రవేశపెడుతోంది. ఎల్లప్పుడూ మధ్యతరగతి బయ్యర్లకు లగ్జరీ సదుపాయాలను అందించడం మీదే ఆర్క్ గ్రూప్ దృష్టి సారిస్తోంది. అందుకే ఈ ప్రాజెక్టులో 2 పడక గదుల ఫ్లాట్లను 999 చదరపడుగుల నుంచి ప్రారంభించింది. 1201 చదరపడుగుల విస్తీర్ణం వరకు ఫ్లాట్లను అందజేస్తోంది. 3 bedroom ఫ్లాట్లను 1280 నుంచి 1710 చదరపడుగుల్లో సంస్థ నిర్మిస్తోంది. ఆర్క్ గ్రూప్ ఎండి గుమ్మి రామరెడ్డి గారు నిత్యం నాణ్యత కోసం పరితపించే వ్యక్తి. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా లగ్జరీ ప్రాజెక్టులను నిర్మించడంలో ముందంజలో ఉంటారు. 1989 నుంచి రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, అగ్రో ఫార్మ్స్ వంటి రంగాల్లో తన ప్రత్యేకతను చాటి చెబుతోంది. పేరెన్నిక గల అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, పారిశ్రామిక భవనాలు నిర్మించిన ఘనత ఆర్క్ గ్రూప్ కి దక్కుతుంది. మరి నాణ్యతకు పెద్దపీట వేసే ఈ సంస్థ నుంచి జాలువారుతున్న ఆర్క్ హేమాను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి.
వైష్ణవి ఇన్ఫ్రాకాన్ మాత్రమే. ఎందుకంటే ఈ సంస్థ గత దశాబ్దానికి పైగా పూర్తి చేసిన ప్రాజెక్టులను చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అఫోర్డబుల్ లగ్జరీ ప్రాజెక్టులను టైమ్లీ డెలివరీని అందించడంలో పేరెన్నిక గల ఈ కంపెనీ తాజాగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తర్వాత వచ్చే బండ్లగూడలో వైష్ణవి ఓయాసిస్ అనే బ్యూటిఫుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. మరి నిర్మాణం పూర్తయ్యాక పాలరాతిలా దగదగా మెరిసే ఈ శ్వేత భవనాల సముదాయం స్పెషాలిటీస్ గురించి మీరు తెలుసుకుంటే తప్పకుండా ఇందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు. హైదరాబాద్లో అఫోర్డబుల్ లగ్జరీ నిర్మాణాలను అందజేస్తున్న సంస్థ వైష్ణవి ఇన్ఫ్రాకాన్. ఈ సంస్థ గత దశాబ్దానికి పైగా అందుబాటు ధరలో ప్రజలకు లగ్జరీ సదుపాయాలను అందజేస్తుంది. అందుకే వైష్ణవి ఇన్ఫ్రాకాన్ ఎక్కడ ప్రాజెక్టును ప్రారంభించినా బయ్యర్లు పోటీపడి కొనుగోలు చేస్తారు. దశాబ్దానికి పైగా కాలంలో హైదరాబాద్ లో 36 హౌసింగ్ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడం అంటే మాటలు కాదు. 2005 నుంచి 2016 దాకా ప్రతి నిర్మాణాన్ని కొనుగోలుదారులకు నాణ్యతతో అప్పగించింది. అందుకే వైష్ణవి ఇన్ఫ్రాకాన్ చేపట్టే ప్రతి ప్రాజెక్ట్ లో ఫ్లాట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ఒక్కసారి ఈ సంస్థ వద్ద ఫ్లాట్ కొంటే చాలు, వారి బంధుమిత్రులంతా మళ్ళీ అదే కంపెనీ వద్ద కొనుగోలు చేస్తారు. ఇలాంటి ఘనమైన ట్రాక్ రికార్డ్ ఉన్న వైష్ణవి ఇన్ఫ్రాకాన్ చేపడుతున్న వైష్ణవి ఓయాసిస్ ప్రాజెక్ట్ ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తక్కువే. లగ్జరీ ఫెసిలిటీస్, స్పెసిఫికేషన్స్ లో ఏమాత్రం రాజీ పడని సంస్థగా గుర్తింపు పొందింది వైష్ణవి ఇన్ఫ్రాకాన్. అందుకే ఈ సంస్థ వద్దకు ఒకసారి కొనుగోలు చేసిన వారే వారి బంధుమిత్రులతో ఫ్లాట్లను కొనిపిస్తుంటారు. ఈ సంస్థపై వారికి గల నమ్మకమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పాలి. సంస్థ నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ కాదు అనే విషయాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్క బయ్యర్ వైష్ణవి ఇన్ఫ్రాకాన్ సంస్థ వద్దే ఫ్లాట్లను కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం అప్పా జంక్షన్ చేరువలో చేపడుతున్న వైష్ణవి ఓయాసిస్ ప్రాజెక్టును బయ్యర్లు వచ్చే జనవరిలో హ్యాండ్ ఓవర్ చేయడానికి సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. మొత్తం హైదరాబాద్ లో అందుబాటు ధరలో ఫ్లాట్ అంటే కేవలం అప్పా జంక్షన్ చేరువలోని బండ్లగూడలోనే లభిస్తాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి బయ్యర్లకు సకాలంలో అందించడానికి పూర్తవుతున్న వైష్ణవి ఓయాసిస్ అమ్యూనిటీస్ గురించి ఒక లుక్ వేద్దాం. వైష్ణవి ఓయాసిస్ లో ఫ్లాట్లు కొంటే పర్యావరణ సహిత నిర్మాణానికి మీరు తోడ్పాటును అందిస్తున్నట్టే. ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్తో కామన్ లైటింగ్, మొత్తం సోలార్ పవర్ ని ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. రోజంతా పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగులు ఏమాత్రం ట్రాఫిక్ తో పోరాడకుండా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఎగ్జిట్ నంబర్ 18లోని టీఎస్పీఏ జంక్షన్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతతకు ప్రతిరూపమైన తెల్లని పాలరాతి వర్ణంతో పచ్చని చెట్లతో మీకు స్వాగతం పలుకుతోంది మీ వైష్ణవి ఓయాసిస్. మీ నివాసం అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఉంటూ కనెక్టివిటీ, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, సూపర్ మార్కెట్స్, స్కూల్స్, హాస్పిటల్స్ వంటి సౌకర్యాలన్నీ ఉండి మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే పొల్యూషన్ కి దూరంగా ఉండి ఫ్లాట్ అయినప్పటికీ ఒక ఇండిపెండెంట్ హౌస్ లా 3 వైపులా ఓపెన్ గా మంచి వెంటిలేషన్, సన్ లైట్ తో పాటు ఒక లిమిటెడ్ ఫ్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీ అంటే అది వైష్ణవి ఓయాసిస్ లో మీరు కొనబోయే సొంత గృహమే.
హైదరాబాద్ నిర్మాణ రంగంలో చోటు చేసుకున్న ఓ లేటెస్ట్ ట్రెండ్ పై ప్రత్యేక స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఒక సిటీతో కంపేర్ చేయదలుచుకున్న హైదరాబాద్ సిటీని, అంటే బాంబే ఏదైతే ఉందో ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ది ఇండియా, అది బ్రిటిష్ కాలం నుంచి అట్లా డెవలప్ అవుతూ వచ్చింది. బట్ 1950లా ఏదైతే 1950లా ఎజిటేషన్ మొదలుపెట్టి 1960లా మే 1కు దానికి బైఫర్కేషన్ జరగడం జరిగింది. అప్పుడు ఏంటంటే అందరూ బాంబే ఆల్మోస్ట్ గుజరాత్ వాళ్ళందరూ వెళ్ళిపోతారు కాబట్టి బాంబే సిటీ ఖాళీ అయిపోతుంది అండ్ అట్లా 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 ప్రచారం చేయడం జరిగింది. బాంబే మీద ఇంపాక్ట్ అవుతుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. బట్ ఆ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అండ్ అక్కడ ఉన్న ఎవరైతే బిజినెస్ మెన్ ఉన్నారో ఎవ్వరూ అంటే గుజరాత్కు వెళ్ళడం జరగలేదు. అలాగే హైదరాబాద్ కూడా అంటే యాక్చువల్గా బైఫర్కేషన్ అయినాక ఆల్మోస్ట్ మొత్తం ఖాళీ అయిపోతుంది, హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ అయిపోతుంది అండ్ హైదరాబాద్లో రేట్లు పడిపోతాయి. దాని మీద హైదరాబాద్లో కొన్ని రోజులు స్తబ్దత ఏర్పడడం జరిగింది. కాబట్టి హైదరాబాద్లో కూడా మీరు బాంబేతో కంపేర్ చేసినప్పుడు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సిటీ ఏదైతుందో చాలా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, తర్వాత మీకు ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత వెదరు, తర్వాత లా అండ్ ఆర్డరు, ఇట్లా చాలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలలో హైదరాబాద్ ప్రిఫరబుల్ సిటీ. కాబట్టి హైదరాబాద్ సిటీ గ్రోత్ డెఫినెట్గా మిగతా సిటీస్తో, చెన్నై, బెంగళూరు, పూణే ఈ సిటీస్తో కంపేర్ చేసినప్పుడు ఇంకా రేట్స్ యాక్చువల్గా ఇంకా ముందు పెరిగే ఛాన్సే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అవుట్స్కర్ట్స్లో కూడా విత్ ఇన్ ఓఆర్ఆర్ ఎక్సెప్ట్ నార్త్ సైడు అండ్ కొంత సౌత్ సైడు, అదర్ దెన్ దట్ ఆల్మోస్ట్ ఓఆర్ఆర్కు టచ్ అయిపోయి డెవలప్ అయిపోయింది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మా వైష్ణవి ఇన్ఫ్రాకాన్ రియల్ ఎస్టేట్ గురు ప్రోగ్రామ్ ని. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఫేవరెట్ వన్ అండ్ ఓన్లీ వైష్ణవి ఇన్ఫ్రాకాన్ రియల్ ఎస్టేట్ గురు.